నెంబర్ 1 సర్క్యూట్ ఇచ్చాడు. సర్క్యూట్లో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 4 ohms, 8 ohms, 8 ohms. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇదే కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఇక్కడ మీకు సూత్రం ఏంటిది? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అనేది సూత్రం. 2 రెసిస్టర్లు ఇచ్చినప్పుడు దీంట్లో మనకి ఏమొస్తుంది? ఇక్కడ 8 ఇంటూ 8 బై 8 ప్లస్ 8 అంటే 64 బై 16 వస్తుంది. 16 ఒకట్ల 16 నాలుగుల అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ యొక్క 8 ohms ఆఫ్ రెసిస్టర్లు అమరి ఉన్నప్పుడు రిజల్టెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అంటే ఎన్ని ohms అండి? 4 ohms. అవి 2 రెసిస్టర్లు అప్పుడు. ద నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటిది? 4 ohms ఆఫ్ కరెంట్ ఫ్లో అన్నాం. ఇది ఒక్కటే లేదు ఇక్కడ 4 ohms అని 2 ఉన్నాయి కాబట్టి మొత్తం రెసిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4. ఇది ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సిరీస్లోకి వచ్చినాయి అంటే 4 ప్లస్ 4 ఎంత? 8 అవుతుంది. ఇక్కడ 8 అంటే రెసిస్టెన్స్ 8 ohms. దీనికి ఎన్ని వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేయబడింది? 8 volts ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ చేయబడింది. ఎన్ని వోల్ట్స్? 8 volts ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ చేయబడింది. 8 volts అంటే నీకు ఏమొస్తుంది? కరెంట్ వాల్యూ కదా. 8/8 అంటే నీకు ఎంత వేరియేషన్ వస్తుంది? 1 amp వేరియేషన్ వస్తుంది. అంటే నీకు కనిపించేది ఎంత? 1 ampere ఆఫ్ కరెంట్ అనేది వస్తుంది. అంటే ఇదంతా కూడా దేనికి సంబంధించింది? సెకండ్ వన్కి సంబంధించింది. దెన్ నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ అక్రాస్ వాల్యూ అన్నాడు. అంటే పొటెన్షియల్ భేదం యొక్క విలువ దేనికి సంబంధించింది? మూడో దానికి సంబంధించిన ఆన్సర్ ఒకసారి పరిశీలిద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 4 ohms ఆఫ్ రెసిస్టర్. 4 ohms ఆఫ్ రెసిస్టర్ అంటే ఏంటిది? 4 ohms ఉన్నప్పుడు నీకు ఎన్ని వోల్ట్స్ ఉంది? 8 volts. మరి యావరేజ్గా 2 ohms అయితే నీకు ఎన్ని వోల్ట్స్ బ్యాటరీ ఉండాలా? 4 volts. ఇట్ ఈస్ 4 volts అనేది ఆన్సర్. 4 volts అనేది ఆన్సర్. ద నెక్స్ట్ ఫోర్త్ వన్ విషయానికి వద్దాం. పవర్ డిస్పోర్టెడ్ ద 4 ohms ఆఫ్ రెసిస్టర్ అంటే 4వ దానికి సరి అయినటువంటి సమాధానం ఏంటి ఇక్కడ అనేది ఒకసారి చూస్తే పవర్ అంటే ఏంటిది? పవర్ P ఈక్వల్స్ టు I² ఇంటూ R. నీకు కరెంట్ ఎంత? 1 కదా. 1 ampere అంటే 1². రెసిస్టర్ ఎంత? 4 అంటే నీకు పవర్ అనేది 4 ohms కాడ నీకు ఎన్ని వాట్స్ వస్తుంది? 4 watts. హౌ మెనీ వాట్స్ అండి? 4 watts. P ఈక్వల్స్ టు I² ఇంటూ R. దేని కనుక్కోమన్నా మనం ఇక్కడ? పవర్. ఎన్ని ఓంల కాడ? 4 ohms. రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు. కరెంటుని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 1 ohm. 1 into 4 4 watts. 4 watts. పొరపాటున ఇలా కూడా ఉంటుంది 4 joule/second. నాది కాదని మీరు పక్కకు పోయారు. ఓకే. ద నెక్స్ట్ ఇంకోసారి చూద్దాం. అమ్మీటర్ అనేది కరెంట్ ఫ్లోలో ఉందా అని అడిగాడు. ఇఫ్ ద అమ్మీటర్ ఈజ్ కరెంట్ ఫ్లో ఉందా లేదా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇదంతా కూడా అరేంజ్మెంట్ ఎలా ఉంది? ఈ 2 ప్యారలల్గా ఉన్నా ఇది మడత పెడితే ఎలా వచ్చింది? సిరీసే కదా. సిరీస్ కాబట్టి నీకు కరెంట్ ఏమవుతుంది? కాన్స్టెంట్. సిరీస్ కాబట్టి కరెంటు కాన్స్టెంట్ అవుతుంది. కరెంటు నీకు కాన్స్టెంట్ అయ్యింది కాబట్టి ఇఫ్ ఎనీ చేంజెస్ ఏమైనా మార్పు ఉంటుందా? నో. ఉంటుందా? నో. క్వశ్చన్ ఏంటి? అమ్మీటర్ ఇఫ్ ఎనీ కరెంట్ చేంజెస్. అమ్మీటర్లో ఏమైనా కరెంట్ యొక్క చేంజెస్ అనేవి ఉంటాయా అని అడిగాడు. నో. ఉంటాయా? ఉండవు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ 1 ప్యారలల్ రెసిస్టెన్స్ ఆఫ్ 8 ohms. 8 ohms ప్యారలల్ రెసిస్టెన్స్ని మనం చేస్తే మనకి ఎంత వచ్చింది? ఆన్సరు 4 ohms వచ్చింది రిజల్టెంట్ వాల్యూ. ఇది ఆన్సర్ అంతా కూడా ఇది అన్నట్టు. నెక్స్ట్ నెంబర్ 2 4 ohms ఆఫ్ కరెంట్ ఫ్లో వాల్యూ. ఈడ 4 ohms ఉంది, ఈడ కూడా 4 ohms ఉంది. టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది నీకు? 8 ohms వచ్చింది. 8 ohms అన్నప్పుడు నీకు 8/8 ఎంత? 1 ampere. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 4 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అక్రాస్
అంటే ఈ 4 ఓంల రెసిస్టెన్స్ వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతైనా ఉంది అంటే యావరేజ్గా మనం 4 ఓంలు ఉన్నప్పుడు ఎంత వచ్చింది 8 ఓమ్స్. దీని విలువ మార్పిడి జరిగినప్పుడు నీకు ఎంత 2 ఓములు ఉంటే 4 ఓములు, అంటే 1 ఓం ఉంటే 2 వోల్టులు, 4 ఓములు ఉంటే 8 వోల్టులు, 5 ఉంటే 10 వోల్టులు. నీ దాని కన్వీనియంట్ బట్టి చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ పవర్ డిస్ట్రిబ్యూటెడ్ ద 4 ఓమ్స్ ఆఫ్ రెసిస్టర్. ఆ 4 ఓంల రెసిస్టర్ ద్వారా పవర్ యొక్క విలువ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? పవర్ P = I²/R. కరెంటును నువ్వు క్యాలిక్యులేట్ చేసినావు, 1 ఆంపియర్ వచ్చింది. రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినావు, 4 వచ్చింది కదా, 4 ఓంలే కదా వాడు ఇచ్చాడు లెక్కలో. అంటే P = I²/R అంటే 1 × 4 4 వాట్స్ లేదా 4 జౌల్ ఫర్ సెకండ్. ద నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద అమ్మీటర్, ఇక్కడ అమ్మీటర్ వాడావు, ఈడ కూడా అమ్మీటర్ ఉంది చూసారా, ఇక్కడ ఇది అమ్మీటరే, ఇది కూడా అమ్మీటరే. ఈ 2 అమ్మీటర్లు సిరీస్లో ఉన్నాయా ప్యారల్లో ఉన్నాయా? సిరీస్. అన్నా కదా నేను చెప్పాను నిన్న, ప్లస్ తర్వాత మైనస్, ప్లస్ తర్వాత మైనస్, ప్లస్ తర్వాత మైనస్, మైనస్ తర్వాత ప్లస్, మైనస్ తర్వాత ప్లస్ ఉంది. దిస్ అరేంజ్మెంట్ ఇట్ ఈస్ సిరీస్ అరేంజ్మెంట్ ఆఫ్ అమ్మీటర్. దెర్ వాజ్ ఎనీ చేంజెస్? నో. ఉంటాయా? ఉండవు. కాబట్టి సిరీస్లో కరెంటు కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అమ్మీటర్ యొక్క వాల్యూస్లో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ కానీ చేంజెస్ కానీ ఉండవు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటివి నెంబర్ ఆఫ్ మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదివితేనే దీని మీద మనం స్కోర్ చేయగలుగుతాం. ఇటువంటివే కాదు, ఇంకా గజిబిజి సర్క్యూట్స్ వస్తాయి కేవీఎల్లో కానీ కేసీఎల్లో కానీ. ఇంకా రెసిస్టర్ ప్రాబ్లమ్స్ ఇంకా మనం 22 దాకా చేయాలి ఇప్పటికి చేసినాయి కాక. అంటే రేపు మళ్ళీ ఇంకో 3-4 గంటలు పడుతుంది రెసిస్టెన్సే. అంటే ఎంత డెప్త్గా తీసుకుంటే అంత మంచిది. మీకు ఇంట్లో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నాయనుకో, ఇవాళ నేను రికార్డ్ చేసి నేను యాప్లో పెడుతున్నాను కాబట్టి ఆ క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి. ఏమైనా డౌట్ వచ్చినప్పుడు సార్ ఎలా తీసుకున్నాడు, ఏ విధంగా తీసుకున్నాడో అర్థం కావాలి. ఏడా ప్లస్ వచ్చింది, ఏడా మైనస్ వచ్చింది. ప్లస్ మైనస్ అయితే ఇబ్బందే కదా, కుడియడం అయితే పొరపాటే కదా, అవునా కదా, అది విషయం. చలో.